మావోయిస్టులపై 20 మాసాలుగా కొనసాగుతున్న దాడుల్లో అమరులైన వారికి విప్లవ జోహార్లు అంటూ ఒక ఆడియోతో పాటు లేఖ కూడా విడుదల చేశారు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్. భారత దోపిడీ పాలక వర్గాలు సాగిస్తున్న చుట్టుముట్టి మట్టుబెట్టే దాడుల్ని తామంతా అసమాన త్యాగాలతో ఎదుర్కొంటున్నామని లేఖలో పేర్కొన్నారు అభయ్. విప్లవ ఉద్యమం కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేస్తున్నామన్నారు. అమరవీరుల అందరికీ పేరు పేరున విప్లవ జోహార్లు అర్పిద్దామని, వారి ఆశయాల సాధనకు సరైన మార్గంలో ముందుకు పోదామని లేఖలో పిలుపునిచ్చారు. గత 5 దశాబ్దాలకు పైగా మావోయిస్ట్ పార్టీ దేశంలోని అనేక ప్రాంతాల్లో విప్లవ ఉద్యమాన్ని నిర్మించిందని ఆడియోలో తెలిపారు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్. भारत की कम्युनिस्ट पार्टी माओवादी केंद्रीय कमेटी प्रेस विज्ञप्ति। हथियारबंद संघर्ष को अस्थायी रूप से त्याग कर भारत की उत्पीड़ित जनता की समस्याओं का निराकरण के लिए जन संघर्षों में भाग बनेंगे। राय प्रकट होने पर प्रवक्ता के नाम से भी बेच सकते हैं। क्रांतिकारी अभिवादन के साथ अभय, प्रवक्ता केंद्रीय कमेटी भारत की कम्युनिस्ट पार्टी माओवादी। ములుగు జిల్లా పాత్రాపురం టేకులబోరు గ్రామ శివారులో మావోయిస్ట్ పార్టీ పేరిట విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. సిపిఐ మావోయిస్ట్ 21వ స్థాపన వారోత్సవాల్ని సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా విప్లవ స్ఫూర్తితో నిర్వహించండంటూ లేఖలో పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్తో ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లలో అగ్ర నాయకత్వాన్ని కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. కగార్ యుద్ధాన్ని విఫలం చేసేందుకు వర్గ పోరాటం, గెరిల్లా యుద్ధంలో సమీకరిద్దామంటూ సందేశం పంపారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు, పిఎల్జీఏ బలగాలకు, ప్రజానికానికి సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.